ఓ మంచి పుస్తకం అమ్మ వంటిది, తల వంచి చదివితే కమ్మగుంటది. ఇవే మాటలను నిజ జీవితంలో అనుసరించారు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇంటినే గ్రంథాలయంగా మార్చి నేటి తరానికి విజ్ఞానాన్ని పంచుతున్నారు. దాదాపు 15,000కు పైగా పుస్తకాలను సేకరించి సాహితీ లోకానికి సేవలందిస్తున్నారు. విద్యార్థులకు తెలుగు పాఠాలు బోధిస్తూనే సాహిత్య పరిమాణాలు వెదజల్లుతున్న ఆ ఉపాధ్యాయుడిపై ఈటీవీ ప్రత్యేక కథనం. నిజామాబాద్కు చెందిన డాక్టర్ కాసర్ల నరేష్ రావుకు చిన్ననాటి నుంచే పుస్తకాలంటే చాలా మక్కువ. 35 ఏళ్ల క్రితం నుంచి పుస్తకాలను సేకరించడం ప్రారంభించి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. వృత్తిపరంగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే పుస్తకాలతో జ్ఞానాన్ని పంచడమే ప్రవృత్తిగా ఎంచుకున్నారు. పుస్తకాల కోసం ఇంటిపై ప్రత్యేక భవనం నిర్మించి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. చైతన్యాన్ని రగిలించే కవిత్వాలు, మహానుభావుల ఆత్మకథలు, చరిత్రను తెలిపే 15,000కు పైగా పుస్తకాలు, గ్రంథాలు, కావ్యాలు, ప్రాచీన, ఆధునిక సాహిత్యం, కవితలు, నవలలు, నాటికలు, జీవిత చరిత్ర వంటి పుస్తకాల్ని గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు. తాను పుస్తకాలను సేకరించడమే కాకుండా స్వయంగా అనేక పుస్తకాలను రచించారు కాసర్ల నరేష్ రావు. కవి, రచయిత, ఉపాధ్యాయుడిగా సమాజానికి నరేష్ రావు అందించిన సేవలకు పలు పురస్కారాలు, అవార్డులను దక్కించుకున్నారు. సాహితీ సంపదను భావి పరిశోధకులు, ఔత్సాహిక విద్యార్థులు, రచయితలు ఉపయోగించుకుంటున్నారు. ఉస్మానియా, శాతవాహన వర్సిటీల విద్యార్థులు తమకు కావలసిన సాహిత్య సమాచారాన్ని పొందుతున్నారు. తన గ్రంథాలయంలోని పుస్తకాలు వినియోగించుకుని 8 మంది విద్యార్థులు పరిశోధక వ్యాసాలు పూర్తి చేశారని ఉపాధ్యాయుడు నరేష్ రావు చెబుతున్నారు. ఈ పుస్తకాలతో జరిగేటటువంటి ప్రయాణమే నాకు ఇలాంటి ఒక గ్రంథాలయాన్ని నిర్మించాలనే ఆలోచన వచ్చింది. దానికి ప్రధాన కారణం ఏమిటంటే, నేను కూడా పరిశోధకులుగా నిజామాబాద్ జిల్లా వచన కవిత్వ వికాసం, వస్తువు శిల్పం అనే అంశం మీద పరిశోధన చేశాను. దాదాపుగా 15,000 పుస్తకాలు ఉంటాయి. దీంట్లో తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి పరిశోధన, తెలుగు సాహిత్యానికి సంబంధించిన వివిధ ప్రక్రియలు, పద్యం, ఆధునికం, ప్రాచీనం, అన్నీ ఏది కావాలంటే దాదాపుగా ఇక్కడ ఒక యూనివర్సిటీ స్థాయిలో పుస్తకాలు దొరుకుతాయని మా పరిశోధక విద్యార్థులు నమ్మి ఇక్కడికి వస్తుంటారు. పుస్తకాలను ఉపయోగించుకొని ఇప్పటికి దాదాపుగా 8 మంది డాక్టరేట్లు కూడా సాధించినారు వివిధ విశ్వవిద్యాలయాల్లో. దీని ద్వారా ప్రస్తుతం యువతరం అంతా కూడా చదువు పట్ల, ముఖ్యంగా ఇతర పుస్తకాలు చదవడం అంటే ఆసక్తి తగ్గిపోతున్నటువంటి రోజుల్లో చదివించాలనే ఉద్దేశంతో మంచి వాళ్ళు కనుక వస్తే మంచి నవలలు, జీవితాలను ప్రభావితం చేసినటువంటి నవలలన్నీ కూడా దాదాపుగా 100 పైచిలకు నవలలు ఇక్కడ సేకరించి పెట్టినాం. ఉపాధ్యాయుడు నరేష్ రావు గ్రంథాలయం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధక విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులను పుస్తకాల వైపు మళ్లించడానికి నరేష్ రావు అసమాన కృషి చేస్తున్నారని రచయితలు అంటున్నారు. కాసర్ల సార్ గ్రంథాలయంలో నేను గమనించింది, ప్రాచీనం నుండి ఆధునికం వరకు ప్రక్రియాపరంగా, పరిశోధన పరంగా, కవిత్వ పరంగా వివిధ విభాగాలుగా చూసుకున్నట్లయితే సమాజంలో తెలుగు సాహిత్యంలో ఉన్న తెలుగు పుస్తకాలన్నీ, గ్రంథాలన్నీ ఈ లైబ్రరీలో, ఈ గ్రంథాలయంలో దొరుకుతాయి. మాలాంటి పరిశోధక విద్యార్థులకు ఇదొక పుస్తక భాండాగారం. ఈ భాండాగారంలోకి ఎవరైనా పరిశోధకులు వచ్చి వారి యొక్క పరిశోధనను కొనసాగించవచ్చు. అందుకు సారు సమగ్రంగా, అంటే సంపూర్ణంగా మద్దతు ఇస్తారు. ఇప్పటికే దాదాపు 10 మంది విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు పట్టాలు పొందడం జరిగింది, డాక్టరేట్గా పట్టాలు పొందడం జరిగింది. అదేవిధంగా ఇంకో 10 మంది విద్యార్థులము ఆ తోవలో మేము నడుస్తున్నాము. వారి గ్రంథాలయం అంటే నాకు చాలా ఇష్టం. ఈ కాలం విద్యార్థులకు పుస్తకాల మీద మక్కువ కంటే సెల్ ఫోన్ మీద, సోషల్ మీడియా మీద ఎక్కువ మక్కువ ఉంది. అలాంటి విద్యార్థుల్ని పుస్తకాల వైపు తీసుకురావడానికి కాసర్ల నరేష్ రావు గారు చేస్తున్నటువంటి కృషి అమోఘమైనటువంటిది. వారి గ్రంథాలయంలో లక్షలు ఖర్చు పెట్టి, నాకు తెలిసి దాదాపు 8 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఖర్చు పెట్టి ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ఇన్ని పుస్తకాలను సమీకరించుకోవడం అంటే చాలా గొప్ప విషయం. తను మాత్రమే కవిగా, రచయితగా ఉండకుండా తన శిష్యులందరినీ ఎంత వీలైతే అంతవరకు వారిని కూడా కవులుగా, రచయితలుగా తయారు చేసేటువంటి బృహత్తర బాధ్యతను తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు సేకరించి నేటి తరానికి విజ్ఞానపు వెలుగులు పంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయుడు నరేష్ రావు ముందుకు సాగుతున్నారు.